హలో అండి అందరికీ. ఈరోజు అయితే ఒక టాపిక్ అయితే మాట్లాడతా అండి. ఇప్పుడు ఎవరి కష్టం వాళ్ళది కదండి. ఎవరి ఇంట్లో వాళ్ళు కష్టం చేసుకొని ఎవరిది వాళ్ళు తింటూ ఉంటారు కదా. మరి మధ్యలో ఉన్న వాళ్ళకు ఎందుకు అంత దూల? అది నీ ఇల్లు, అది నీ కష్టార్జితం, అది నీ రూపాయి, అది నువ్వు తినొచ్చు స్వదాగా. నీకు ఎలా నచ్చుతుందో నీ లైఫ్ నువ్వు అలా బ్రతుకు. వేరే వాళ్ళ కోసం కాదు నీ బ్రతుకున్నది. నీ కోసం నువ్వు బ్రతుకు, నీ పిల్లల కోసం, నీ కోసం, నీ భర్త కోసం. సో అది మనకి చెడుగా చూపించిన వాళ్ళకి మనం ఏంటో చూపించాలి, కానీ మనం కూడా మొత్తం దిగజారిపోయి నెగిటివ్గా మన మీద మనకే నమ్మకం లేకుండా పోయినట్టుగా అయితే చేసుకోవద్దు. ఇదైతే నా ఒపీనియన్ అనమాట. ఎందుకో ఈ టాపిక్ మాట్లాడాలనిపించింది. ఇంకా ఎవరి కష్టార్జితం వాళ్ళదండి. ఇప్పుడు వాళ్ళ రూపాయి అడిగే అంత అయితే ఎవరికైతే హక్కు ఉండదు. కాకపోతే వాళ్ళు భయపడడం ఎందుకో నాకు అర్థం కాదు. అది నీ కష్టం, అది నీ రూపాయి, అది నీకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు నీ రూపాయితో నువ్వు బతకొచ్చు. వేరే వాళ్ళు ఏంటంటే చాలా మాట్లాడతారు. ఇది మన లైఫ్ మనం చూసుకోవాలి అంతే. ఎవరు వాళ్ళు వచ్చి పెట్టారు మనకి, మనది మనమే చూసుకోవాలి. మనం ఏదో దొంగతనం చేసి ఏదో చేసి తెచ్చుకోవడం లేదు. ఇది మన రూపాయి, మన కష్టార్జితం మనమే చూసుకోవాలి. మన రూపాయి మీద మనకే తప్ప ఎదుటి వారికి అయితే హక్కు ఉండదు. సో నాకు అనిపించింది నేనైతే చెప్తున్నాను అనమాట. సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు? నేనైతే మటన్ చేశాను. ఏదైనా తప్పు మాట్లాడింటే సారీ.